మరి మీకు తెలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ క్లియర్ అగ్రికల్చర్ మనకి ఉందని చెప్పి అయినా ఖచ్చితంగా మీరు రావాలి, కూడా పెట్టాలి డెఫినెట్గాని టైం తీసుకొని మరి స్కూల్ కార్యక్రమం ఉంటుంది టైం బుక్ చేసుకుని పెట్టాలి. మరి అడిగిపెట్టి కానీ మిగతా కార్యక్రమాలు అడుగులో పెట్టేసి అవన్నీ కూడా విశ్వకర్మ విగ్రహం కోసం ఉంటే ఫోటో వల్లభ పటేల్ది విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటే చాలా కార్యక్రమాల చాలా ముఖ్యమైనది కాబట్టి విమర్శలు తీసుకురావడం జరిగింది. మీ దగ్గర అయిపోయి చెప్పడం జరిగింది. ఏదైనా ఒక విషయాన్ని మీ అందరూ చూసి మన గోవా చూస్తాం ఫస్ట్ నుంచి చూడాలి. మొదటి నుంచి చూడాలి. 2006 నుంచి పరిచయం 2005% కాదు 2004 నుంచి పరిచయం 2009 దగ్గరగా దగ్గర అనుబంధం అనేది 15 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. నేను పనిచేసే తత్వం సరే మనం ఎవరితో ఏ రంగంలో ఉన్నా ఏ ఒక ప్రొఫెషన్లో ఉన్నా ఏ ఊళ్ళో ఏ పని చేసినా మనతో పాటు మన కుటుంబంతో పాటు సమాజం బాగుండాలని ఆలోచన చేస్తాను. మనందరూ కూడా సంఘజీవులు. సంఘజీవులు అంటే ఒకరిపైన ఆధారపడేటువంటి సమాజం. అందరూ కూడా బుద్ధిజీవులు. అంటే మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఒకరు ధనము అందించి ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు అందించి ఎవరితో మాట్లాడుకుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఒకరికొకరు మనసు చేదు వేరే జీవితం. కాబట్టి అలాంటి దానికి సంపూర్ణ నిదర్శనం గవర్నమెంట్ గారు. అంటే వారితో పాటు కుటుంబంతో పాటు నా ఒక కాలనీ, నా ఒక బస్తీ, నా ఒక సొసైటీ అందరూ బాగుండాలని చెప్పి ఆపుకున్నటువంటి నాయకులు వారు కాలనీని పట్టుకునే మరి అభివృద్ధి విషయంలో కానీ అభివృద్ధితో పాటు ఉన్న సాధక భావాలు ఇప్పుడే ప్రభుత్వ గారు వచ్చారు. అంతకుముందు వారు ఆదుకోవాలని చెప్పేసి కూడా వారిని అండగా ప్రయత్నం చేశారు. సరే ఇప్పుడు ఇతర కాలంలో కూడా కొన్ని ఇష్యూస్ కలిసి చేతుల్లో చర్చించి ఆ కాలనీ ముందుకు ప్రయత్నం. ఇవన్నీ కూడా సహజంగా ప్రభుత్వ వ్యక్తికి ఉండాల్సిన లక్షణం. దాంతోపాటు అందరి కలుపుకోవడం, అందరి కూడా ఇంటికి చేసుకోవడం, ఒకరికి గౌరవం పెట్టడం, ఒకరికి గౌరవం చేయడం, అందరూ కూడా తాకపై తీసుకురావడం, అనుకున్న అన్ని లక్ష్యాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం, టీం వర్క్ చేయడం, అన్నీ కూడా మంచి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి మరి లక్ష్యాలు ఇవ్వడం. అది గవర్నమెంట్ అందుకే చాలా బాగా వాళ్ళు ఏదైనా సరే తలుచుకుంటామని నాకు తీసుకుంటాం. ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడలేదు. ఇప్పుడు కూడా ఆ ఊళ్ళో కూడా ఈ పంచాయతీ ఉంటే మన ఊరు ప్రాంతం కదా ఆవిడ పంచాయతీ ఉంటుంది. ఆ టికెట్ పట్టుకుని చేసి భుజాలు చేపించి భుజాలు బాగుంటుంది. చాలా అక్కడ మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా గ్రామం ప్రదేశం గ్రామాన్ని మనం ఇక్కడ ఎక్కడైనా స్థిరపడ్డ మాలి వస్తే ఎక్కడైనా సరే క్రియాశీలంగా అందరినీ కలుపుకొని మరి ఏదో నేనే చేసినట్టు అందరూ మనందరినీ చేసి అంటే అలాంటి మంచి సహజంగా ఒక్కొక్కరి మనసు నచ్చినప్పుడు ఆలోచనలు కలిసినప్పుడు ఇంకా మంచి పని చేయడానికి మంచి ఫలితాలు సాధించడం. కాబట్టి నేను గోల్డర్ కానీ చాలా మంది మానేసి కూడా వివేకంగానే పనిచేస్తాను. చాలా అంటే చాలా సంతోషం చూస్తూ ఉంటే అడుగుడిపోతుంది. పని చేస్తారు పని చెప్తే దాన్ని ఫాలో అవుతాను. మీకు చెప్పినాక ఆఫీసర్కి ఇవ్వలేడు. మాకు ఫోన్ చేయగానే గోల్డ్ దగ్గర సమాచారం కాదు ఫస్ట్ చెప్పే చెప్పాను. కాబట్టి ఈ సమస్య గురించి కూడా 10 లక్షలు డైరెక్ట్ ఎంపీ గారితో మాట్లాడడం, డిస్ట్రిబ్యూషన్ డైరెక్టర్ అంతకుముందు బ్రిటిష్ గారు అంటే తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత భాస్కర్ పనిచేసి భాస్కర్ ఈ నీటి సమస్యను పరిష్కరించడానికి కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తాము. ఏమిటంటే లాయర్ వాలెన్స్ రావాలి, నామినేషన్ లాయర్ వాలెన్స్ కావాలి. దానికి కూడా త్వరలో పరిష్కరించడానికి సీరియస్ ప్రయత్నం చేస్తాం. కొత్తగా జిఎం లేడీ జిఎం వచ్చింది. ఆమె చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం. గతంలో ఓల్డ్ సిటీలో పనిచేసిన
నీటి ఎదురుతుంది, నీటి సరఫరా మరి సరే జరగట్లేదు, చాలా గ్యాప్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ వాటర్ సప్లై దానికి త్వరలోనే శాశ్వతంగా పరిష్కారం చూడడం కదా దీనికి వచ్చి ఇబ్బంది తప్ప చేయడం వల్ల ఖాయమని రెండు విషయాలు ఏంటంటే మనకి ఆయిల్ వేడి నీళ్ళు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను ఈ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి డైరెక్టర్ మనకి హెచ్ఎండబ్ల్యూ డైరెక్టర్ రాజశేఖర్ వచ్చారు. వారి సంవత్సరం మీటింగ్ అయ్యింది. అది జిఎం గతంలో ఫుల్ టైం జిఎం రిటైర్మెంట్ జరగదు కాబట్టి కొంచెం యాక్టివ్ లేకపోయి కొంచెం జిఎం వేడి చాలా యాక్టివ్ ఉన్నాము. మరి వారి కోసం వాళ్ళ సంబంధించి మీటింగ్ పెట్టుకుంటే బోర్డు వేరు పిలుస్తారు. మీకు పర్మనెంట్గా శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రొవైడ్ చేసిందని పూర్తి చేద్దాం, చేద్దామని చెప్పి సందర్భంగా వేస్తాను. అవసరం ఉంటే మనకి నీళ్లు బయట ప్రాంతం పోకుండా మన నీళ్ళు వచ్చినట్టు డెఫినెట్గా దాన్ని పూర్తి స్థాయిలో మరి దాన్ని అధ్యయనం చేయించి పరిష్కారం చేయించే విధంగా నేను ఖచ్చితంగా అడిగేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తాను. వాళ్ళు దాదాపు అభివృద్ధి పూర్తి చేస్తున్నాం. ఇప్పుడే వర్షాకాలం మాటలు అభివృద్ధి విషయంలో దాదాపు అని పూర్తి చేస్తున్నాం. చిన్న చిన్న పరిశ్రమలు మెయింటెనెన్స్ ఉంటే అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు టెంపుల్ నిర్మాణం పూర్తి చేయడం కానీ కమ్యూనిటీ హాల్ మనం మాట్లాడుకునేది మనతో పాటు చాలా మందికి పేద మద్దతు ఉపయోగపడుతుంది. ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ చాలా విషయాల్లో చాలా కీలకంగా వివరించి అన్ని ఉపయోగపడుతుంది. ఆర్ట్ విషయంలో కానీ అన్ని విషయాలు కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ఇలాంటి ఒక కాంప్రమైజ్ లేకుండా ఇలాంటి సెకండ్ థాట్ ఉండాల్సిన లేకుండా అంగీకారం పూర్తి చేసుకుంటారు. అయితే మూడో విషయంలో గోల్డెన్ చెప్పినట్టు కొన్ని ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు అభివృద్ధి విషయంలో నాకు అశ్వతంగా కూడా వచ్చిన దగ్గర కుటుంబం కాబట్టి నా దృష్టిలో ఉండేది కాబట్టి కొంచెం సమయం సెట్ కాదు కాబట్టి డెఫినెట్గా నేను దేశంలో నేను నాకు భాగంగా తక్కువ వచ్చింది సరిపోయి ఈవెంట్ రాలేదు, చాలా తక్కువ వచ్చింది. కాబట్టి మనం పర్సనల్ ఏం చేస్తామని అనుకున్నాం ధైర్యంగా అండగా ఉన్నామని చెప్పి సందర్భంగా అందరికీ సభాగా తెలియజేస్తాం. కాబట్టి మనందరూ కూడా ఏ రకంగా హార్మోనియస్గా శృతిలో అదే సామర్థ్యం ఎదురైన సంవత్సరానికి ఏడ్చుకొని శృతిలేని సంవత్సరాలు చేయలేము. కాబట్టి అందరూ శృతిలో ఉన్నాం కాబట్టి చక్కగా మన కుటుంబంలో అందరూ కుటుంబ సభ్యులుగా మాన్యంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పనిచేసుకుంటూ పోతున్నాం. మనకు మంచి ప్రభావం తప్ప చుట్టుపక్కల కాలంలో ఉండదు. చాలా కాలనీస్ కూడా మనం కమ్యూనిటీ ఉండాలా, పనులు చేసుకోవాలా, అందరూ కుటుంబంలో పని చేసుకోవాలా అనే ఆలోచన అందరికీ వస్తుంది. చాలా ఆదర్శవంతమైనటువంటి మాలిగా పేరు తెచ్చుకొని ప్లస్ స్మార్ట్ సేఫ్ మాలిగా పేరు తెచ్చుకొని మరువులు వేస్తున్నటువంటి సందర్భం ఇది. డెఫినెట్గా భవిష్యత్తులో మీకు చూస్తాను చెప్పడం వస్తుంది. మన తప్పకుండా మీ ఎంతో వినిపించిన ఎమ్మెల్యేగా నా బాధ్యత మీకు సేవ అందించడం తప్పకుండా ఏ కార్యక్రమం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఎంతో మనస్ఫూర్తిగా మరీ చేసుకుంటూ మరి పని విషయంలో పట్టు మీడియం ఇప్పుడు వారికి పనిచేస్తూ కూడా అది అంటే నిద్ర పని ఏదైనా నిద్ర కూడా ఆఫీసర్లకి గోల్డ్గా ఫోటోస్ భయపడతారు. నా ఫోటోస్ భయపడేవాళ్ళు సార్ గోల్డ్ ఫోన్ చేసి పెన్షన్ పెడుతుంది సార్ అని చెప్తారు. ఆఫీసర్ చెప్తారు మన సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు. పరిష్కారం చూపెట్టే బాధ్యత నీది కాదు, మీ కాలం పోయేది కాదు. మీకు సమస్య కాదు చెప్పండి అని చెప్పి ఆ సందర్భంలో మాట్లాడుతుంది. కాబట్టి అట్లా పనిచేసినందుకు ఉన్నటువంటి నాయకులు ప్రెసిడెంట్ చాలా సంతోషం. నాకు ఎప్పుడు కూడా చేదూరు వాళ్ళు గౌరీ రక్షణ కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ కొత్త బాలికలు కూడా అక్కడ మీటింగ్ పెట్టించారు. అందరూ యూజ్ చేసి అక్కడ కూడా కొత్త విలాసంగా బార్డర్ బార్డర్ చుట్టుపక్కల కాలంలో పిలిపించి మాట్లాడి ఖచ్చితంగా పిలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు మోటివేట్ చేసి మీటింగ్ ఏర్పాటు ప్రతి దగ్గర కూడా పని చేసుకుంటూ చేయించుకుంటూ మనం ముందు నడిపించుకుంటూ ఇదే రకంగా అందరూ కూడా కలిసి ఉండి అన్ని కాలేజీలకి కలిసి పోవాల్సిన అవసరం అని చెప్పి మీ అందరూ మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ గణపతి గారి విషయంలో అది నేను ఆలోచన ఉంది. డెఫినెట్గా మించి చెక్ చేసి
11 o'clock స్టార్ట్ అవుతుంది సార్. కాకపోతే ఇక్కడ స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఉండేసరికి వాళ్ళందరూ కూడా చెప్పండి. ఏమన్నా సరే ఇక్కడే కాకుండా వేరే ఇష్యూస్ తీసుకొస్తే మనం చేసుకుంటాం సిద్ధంగా చెప్పారు. మనీ వేసుకుంటూ మీకు మోడల్ మాదిరిగా మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరుని అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నాతో కూడా బాలాజీ గారు, సింధరావు గారు, అదేవిధంగా సుధాకర్ గారు, మాధవి గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా సంజయ్ గారు, మా శ్రీదేవి శ్రీలమ్మ ఆమె బాధపడుతుంది కుట్రాలుగా బాధపడుతుంది. రవీంద్ర గారు, పెద్దలు మాట్లాడే గారు, అందరూ కలిసి ఇక్కడ ఏ రకంగా సమాజాన్ని తీసుకెళ్ళాలని ఆలోచన పోవాలని ఇప్పటిగా మంచి ఆలోచన లేకుండా సరే అది షేర్ చేయండి, చెప్పండి, తప్పకుండా చేసుకుంటున్నాం. చేసుకుంటూ అందరికీ మరొకసారి